ఘనంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు. మహాశివరాత్రి సందర్భంగా గంగానదిలో భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ద్వారకా గోదావరి నదిలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గోదావరిలో స్నానాలు ఆచరించి శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో మరియు గంగమ్మ తల్లి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 6,000 మంది గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం గోదావరి నది తీరాన గల ఆలయాల కమిటీ సభ్యులు ప్రసాద వితరణ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దండేపల్లి ఎస్ఐ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మన అక్కడ వినాయకుడి టెంపుల్ కాడ ఫ్రూట్స్ అవన్నీ పెడతాం కదా महाराज जल्दी जल्दी भेजो స్వామివారిని అంటే రాత్రి 12 తర్వాత మనం చేసేటువంటి కార్యక్రమం లింగోద్భవ కాలం అంటారు. ఆ కాలంలో శివునికి ఒక పత్రి సమర్పిస్తే కోటి జన్మ కృతం పాపం అంటే మనం కోటి జన్మలు వేసిన పాపం కూడా అన్ని ప్రాయచిత్తం అవుతుంది. అందుకనే ఈ మహాశివరాత్రి పర్వకాలం రోజున అందరూ స్నానాలు చేసి స్వామివారికి ధూపదీపం సమర్పిస్తారు. శివరాత్రి పర్వకాల యోగ్యంగా ద్వారక దత్తాత్రేయ స్వామి దేవాలయంలో శివరాత్రి యొక్క కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఎవరైతే గోదావరిలో స్నానం చేసి ఆ శివుని దర్శనం చేసుకుంటారో సకల పాపాలన్నీ హరించబోతాయి. అందుకనే మహాశివరాత్రి రోజున రాత్రి లింగోద్భవ కాలంలో కూడా మనం చేసేటువంటి కార్యక్రమం చాలా శ్రేష్టమైనది. కాబట్టి అందరూ కూడా ఈరోజు